హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఫారింజైటిస్. అంటే మనం ఈ ఫారింజైటిస్ తెలుసుకునే ముందు ఒకసారి ఫారింగ్స్ గురించి తెలుసుకుందాము. ఫారింగ్స్ అనేది గొంతులో ఉండే ఒక ముఖ్యమైన భాగము. ఇది ముక్కు మరియు నోరు ద్వారా వచ్చే గాలి మరియు ఆహారానికి కింద ఉన్న శ్వాసనాళము మరియు యూసోఫాగస్ కి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇది గాలి ఊపిరితిత్తులకు మరియు మనం తీసుకున్న ఆహారము కడుపులోకి వెళ్లే మార్గాల మధ్య మధ్యలో ఉంటుంది. అసలు ఫారింజైటిస్ అంటే ఏమిటి అంటే మనకి గొంతు భాగంలో వచ్చే వాపుని మనము ఫారింజైటిస్ అని అంటాము. ఫారింజైటిస్ అనేది గొంతు నొప్పిని కలిగించే ఒక అంటువ్యాధి. మనకి ఈ ఫారింజైటిస్ రావడానికి గల కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్, ఉదాహరణకి డ్రైవింగ్ చేసే వ్యక్తుల్లో మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటాము. వాళ్ళు దుమ్ముకి ధూళికి కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన చాలా మందికి గొంతులో ఇన్ఫెక్షన్ అనేది వచ్చి గొంతులో నొప్పి రావడం అనేది గమనిస్తూ ఉంటారు. ఇది ప్రధాన కారణము. ఇది అనేది మనకి కొన్ని రోజుల నుంచి మరియు కొన్ని వారాల వరకు మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. దీనిని మనము అక్యూట్ ఫారింజైటిస్ అని అంటాము. అదే విధంగా సెకండ్ కారణము GERD అంటే గ్యాస్ట్రోయూసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్. దీంతో మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం అనేది కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల గానీ లేదా గ్యాస్ ప్రాబ్లం వల్ల గానీ పైకి ఎక్కువగా రిఫ్లక్స్ అవుతూ ఉంటుంది ఫుడ్. ఆ ఫుడ్ అనేది ఈ నాళంలో ఎక్కువగా ఇరుక్కుపోయి ఉండడం వలన మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఫారింజైటిస్ అనేది రావచ్చు. ప్రధానంగా ఏ బ్యాక్టీరియా చెప్పుకోవచ్చు అంటే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అనేది చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఫారింజైటిస్ అనేది రావచ్చు. కొంతమందిలో చలి వాతావరణానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఫారింజైటిస్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఈ ఫారింజైటిస్ అనేది వచ్చినప్పుడు దాని యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అంటే గొంతు నొప్పి అనేది ఉంటుంది, గొంతు మంటగా అనేది ఉంటుంది, మనం తీసుకున్న ఆహారం అనేది గానీ లేదా వాటర్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గొంతు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అదే విధంగా ఫీవర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్ని లింఫ్ నోడ్స్ అనేటివి ఎన్లార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. లింఫ్ నోడ్స్ అనేటివి ఉబ్బిపోవడం అనేది మెడ దగ్గర జరుగుతూ ఉంటుంది. అదే విధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందికి వస్తే ఫీవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ముక్కు కారుతూ ఉంటుంది, తుమ్ములు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటూ ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు అనేటివి మనం గమనిస్తూ ఉంటాము. అసలు మనకి ఈ ఫారింజైటిస్ అనేది ఎలా వస్తుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. వైరస్ వల్ల గానీ బ్యాక్టీరియా వల్ల గానీ లేదా దుమ్ము ధూళికి గానీ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి శ్వాస పద్ధతి ద్వారా మన శరీరంలోకి ఇవి ప్రవేశించడం అనేది జరుగుతుంది. వెంటనే మనకి గొంతులోకి సూక్ష్మ జీవులు అనేటివి ప్రవేశిస్తాయి. అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్పందిస్తుంది. అంటే మనకి తెల్ల రక్త కణాలలో ఉండే లింఫోసైట్స్, మోనోసైట్స్ అనేటి యాక్టివేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు వెంటనే ఇవి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి, సైటోకైన్స్ అట్లాంటివి రిలీజ్ అవుతాయి. ఈ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ప్రారంభం అవుతుంది. అంటే వాపు రావడం అనేది గమనిస్తాం. అంటే దీంతో ఏం జరుగుతుందంటే మనకి తెల్ల రక్త కణాల్లో ఉండే న్యూట్రోఫిల్స్ అనేటివి ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా క్యాపిలరీ వాసోడైలేషన్ కూడా జరుగుతుంది. టిష్యూలో కొంచెం వాపు రావడం కూడా గమనిస్తూ ఉంటాం. అప్పుడు మనకి వెంటనే కొన్ని లక్షణాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. అంటే గొంతు నొప్పి రావడము, టాన్సిల్స్ రావడము అంటే అవి ఉబ్బిపోవడము, కొన్ని లింఫ్ నోడ్స్ అనేటివి ఉబ్బిపోవడము, మరియు మనం తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడము, ఫీవర్ రావడము, ఇట్లాంటి కొన్ని లక్షణాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. మా CMD డైట్ లో ఈ ఫారింజైటిస్ ని తగ్గించడానికి మేము ఆయిల్ పుల్లింగ్ అనేది మెయిన్ గా యూజ్ చేస్తాము. ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక పురాతనమైన పద్ధతి. ఇది సహజమైన సురక్షితమైన పద్ధతి. ఇది మనము ఎలా చేసుకోవచ్చు అంటే ఆయిల్ పుల్లింగ్ అనేది మనం నిల్చోనైనా చేసుకోవచ్చు లేదా కూర్చొనైనా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి అంటే మనం ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపు మీదనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు 10 నుంచి 15 ml అనేది కోకోనట్ ఆయిల్ మన నోట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన తల అనేది కొంచెము ఆకాశం వైపుకి చూస్తూ ఆయిల్ అనేది కొంచెము గొంతుకి టచ్ అవుతూ మరియు దవడలకు చిగుర్లకు బాగా టచ్ అవుతూ ఆయిల్ అనేది పుల్ చేస్తూ ఉండాలి. అంటే ఆయిల్ బాగా పుక్కిలిస్తూ ఉండాలి. ఒక 10 నుంచి
15 నిమిషాల వరకు. ఇలా ప్రతిరోజు మనము అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకున్నా ప్రతిరోజు మనం ఆయిల్ పుల్లింగ్ అనేది 10 నుంచి 15 నిమిషాల వరకు చేస్తూ ఉండాలి. ఈ ఆయిల్ అనేది బాగా పుక్కిలిచ్చిన తర్వాత దాన్ని బయట ఊసేసేయాలి. అంటే ఏదైనా మట్టిలో గానీ ఇసుకలో గానీ దానిలో ఊసేయాలి. సింక్ లో ఊసేయకూడదు. సింక్ లో ఊయడం వల్ల మళ్ళీ మనకి బ్లాకేజ్ అవుతుంది కాబట్టి మనము ఆయిల్ అనేది శాండ్ లో ఊసేయాలి, ఇసుకలో అట్లా ఊసేసేయాలి. అదే విధంగా ఈ ఆయిల్ ఊసేసిన తర్వాత మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలిచ్చేసి బయట ఊసేసేయాలి. మనం నార్మల్ గా యాజ్ యూజువల్ గా బ్రష్ చేసుకోవాలి. తర్వాత ఇలా వారానికి మనము ఒకసారి గానీ లేదా 2 సార్లు గానీ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఒకవేళ మనకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తూ ఉంటే, దగ్గు గానీ జలుబు గానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తూ ఉంటే వారానికి ఒకసారి గానీ 2 సార్లు గానీ చేసుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది. మనకి ఈ ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్, గొంతులో గానీ మరియు నోట్లో ఉన్న సూక్ష్మజీవుల్ని తొలగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా కోకోనట్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. అంటే మనకి గొంతులో ఉండే వాపుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. మరియు మన నోరు అనేది శుభ్రంగా ఉంచుకోవడం వలన ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మన నోట్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తుంది. కొంతమందికి చిగుర్ల నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా మనకి ఆయిల్ పుల్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి టాన్సిల్స్ తగ్గించడానికి వర్క్ అవుతుంది. అదే విధంగా మన బాడీ డీటాక్స్ అవ్వడానికి కూడా మనకి ఆయిల్ పుల్లింగ్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా మనము జింజర్ కూడా తీసుకోవడం అనేది మంచిది. జింజర్ అనేది మనం టీలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని సూప్స్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు. వెజ్ సూప్స్ గానీ నాన్ వెజ్ సూప్స్ గానీ యాడ్ చేసుకోవచ్చు. జింజర్ లో మనకి ఒక జింజరాల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. అంటే మన గొంతులో ఉండే వాపుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా గార్లిక్ కూడా తీసుకోవడం మంచిది. గార్లిక్ అనేది రా గార్లిక్ అయినా తీసుకోవచ్చు, లేదా మనము సూప్స్ లో అయినా ఉపయోగించుకోవచ్చు. దీనికి ఏంటి అంటే బాగా ఇన్ఫెక్షన్ ని తగ్గించే గుణాలని కలిగి ఉంటుంది. దీంతో మనకి అలిసిన్ అనే కాంపౌండ్ అనేది ఉంటుంది గార్లిక్ లో. అదే విధంగా హనీ కూడా తీసుకోవచ్చు. హనీ అనేది ఎలా తీసుకోవాలి అంటే, నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ లో కొంచెం లెమన్ పిండుకొని హనీ కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవడం వలన మనకి హనీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. అదే విధంగా మనకి ఫారింజైటిస్ ఉన్న వాళ్ళు అసలు ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే, స్పైసీ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోకూడదు, మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, వెరీ హాట్ గా ఉన్న డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, మరియు కొన్ని షుగరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ గానీ లేదా ఫుడ్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇవి ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, ఇది థ్రోట్ ని ఇరిటేషన్ చేస్తుంది మరియు మ్యూకస్ కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి ఫారింజైటిస్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఫుడ్ అనేది తీసుకోకూడదు. మనకి గొంతులో వాపు రావడం అనేది పిల్లల్లోనూ పెద్దల్లోనూ తరచుగా కనిపించే ఒక సాధారణ సమస్య. సో నేను చెప్పింది విన్నారు కదా, ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీరు గొంతు నొప్పిని ఇంట్లోనే ఉపశమనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.